ఈ యొక్క క్రోధినామ సంవత్సరం అందరు కోపావేశాలతో ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం ప్రశాంత వాతావరణాన్ని ఆ క్రోధి అధిదేవత అలా ప్రశాంతంగా ఉండే చాకచక్యంగా ఆ సంవత్సర అధిదేవత చేస్తూ ఉంటాడనమాట. అటువంటి విశేషంగా ఈ సంవత్సరం రాజకీయ పంచాంగం ఆ విధంగా నడుస్తూ ఉంటుంది. కానీ ఏమిటరా అంటే చాలా విశేషంగా ఇక్కడ ప్రధాన మూర్తి ఇక్కడ ఎవరైతే ఈ సంవత్సరం సీఎం అవుతారో వరస్సుగా వారు ఈ యొక్క దేశాన్ని పరిపాలించడానికి అవకాశం ఉంది. అలాగే పైన కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి అలాగే రాహుల్ గాంధీ గారికి వీళ్ళ జాతక పరిశీలన చేస్తూ ఉంటే నరేంద్ర మోడీ గారికి చక్కటి జాతక ప్రభావం బాగుంది. అందుచేత వారు మరలా ప్రధాన మూర్తి సీట్లో కూర్చోవడానికి అవకాశంగా ఉంది. వాళ్ళు చేసే ఓ యాగము, వాళ్ళు చేసే దైవ బలము దానివల్ల కూడా నడుస్తూ ఉంటుంది. అలాగే రాహుల్ గాంధీ గారికి కూడా ఈ యొక్క రాహుకేతువులు తప్పుకున్నారు. తులారాశి వారికి మంచి గురుబలం కూడా బాగుంది. ప్రతిపక్షం చాలా ముందు ఎదరకు వెళ్ళి వచ్చే భవిష్యత్తులో మంచి కీలక పాత్ర వహించడానికి అవకాశం ఉంది.